95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ రామ్కోట్లోని ఎల్ఎన్ స్కూల్ పరీక్ష సెంటర్లో నిర్లక్ష్యంగా కనీస పోలీస్ భద్రత లేకుండా ఒక అటెండర్ తో పోలీస్ స్టేషన్ నుండి కాలినడకతో పరీక్షా ప్రశ్న పత్రాలు తెప్పించారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీ వ్యవహారం చల్లారక ముందే మరో ప్రశ్న పత్రాల నిర్లక్ష్యం బయటపడింది. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర ముస్లిం మైనారిటీ నేత సయ్యద్ అబ్దుల్ కదీర్ మౌలానా హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అధినేత సీఎం కేసీఆర్ గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రాజన్న సిరిసిల్ల మండల కేంద్రంలోని కారు బీభత్సం సృష్టించింది. మన్నెపల్లి గ్రామానికి చెందిన పెద్ది పరశురాములు తంగళ్లపల్లి నుంచి తన గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మన్నెపల్లి వైపు నుంచి వేగంగా వస్తున్న కారు ఎదురుగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా ఎగుర్ల సత్తవను ఢీకొని పక్కనే ఆగి ఉన్న ఆటోను కూడా ఢీకొట్టి ఆగిపోయింది. బీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ కోరిక మేరకు మహారాష్ట్ర బీఆర్ఎస్ రైతు సంఘ నాయకులు గజ్వేల్లో పర్యటించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నీటిపారుదల ప్రాజెక్టులు, ఇంటింటికి ఉచిత మంచినీరు, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు, రైతు వేదికలు, సమీకృత మార్కెట్లను పరిశీలించారు. దేశంలో ప్రకటించని అత్యవసర పరిస్థితి నడుస్తుందని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు లేవని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు అన్నారు. హిమాయత్ నగర్ ముగ్ధం భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ధర్మం గురించి మాట్లాడితే కేసులు నమోదు చేస్తున్నారని, కొట్టేసిన పీడీ యాక్ట్ తిరిగి తెరిచి జైలుకు పంపేందుకు కుట్ర జరుగుతుందని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. శోభాయాత్రలో అతను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆసరాతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులతో సమావేశాన్ని నిర్వహించారు. సర్పంచుల కోసం 14-15వ ఆర్థిక సంఘం ద్వారా కేటాయించిన నిధులు 8,660 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా దొంగిలించి దారి మళ్లించిందని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఇక నుంచి సెల్ ఫోన్ చోరీకి గురైనా లేక మిస్ అయినా స్టేషన్ కు వెళ్లకుండానే ఫిర్యాదు చేయవచ్చని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప కాగినెల్లి తెలిపారు. జిల్లా పోలీసులకు సంబంధించినటువంటి 9440796812 వాట్సాప్ నెంబర్ కు కొన్ని వివరాలు పంపించాలని చెప్పారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శివాజీ నగర్ లో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ దొంగతనంలో సుమారు 27 తులాల బంగారు ఆభరణాలు, 6,000 రూపాయల నగదు అపహరించినట్లు బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో నిద్రిస్తున్న కుటుంబంపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో భార్యాభర్తలతో పాటు కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నిందితులను ప్రశ్నిస్తుంటే సంచలన విషయాలు బయటపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఏఈ పేపర్ లీకేజీలో కేతావత్ రాజేశ్వర్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై మావోయిస్ట్ యాక్షన్ టీం భద్రు లేఖ విడుదల చేశారు. టీఆర్ఎస్ ఏటూరు నాగారంకు చెందిన చిప్ప అశోక్, కోనూరు మహేష్, మహమ్మద్ ఖాజా పాషా పద్ధతులు మార్చుకోకపోతే ప్రజల సమక్షంలో ప్రజా కోర్టు పెట్టే శిక్ష విధిస్తామని యాక్షన్ టీం కమిటీ మావోయిస్ట్ నాయకులు భద్రు లేఖ విడుదల చేశారు. తెలంగాణలో నేటి నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలు మొదలయ్యాయి. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 4,85,826 మంది, 8,632 మంది ఒకసారి తప్పిన వారు కాగా ఓరియంటల్ విద్యార్థులు 162 మంది ఉన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి నెల కూకట్పల్లిలో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. కేపీహెచ్పీ రమ్య గ్రౌండ్ దగ్గర బాల్ బ్యాడ్మింటన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ నెల 6న హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ పట్టణంలో వీర హనుమాన్ విజయ శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. దేవరకోట నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు గురుకుల విద్యార్థి నిఖితది ముమ్మాటికి హత్య అని నిందితులకు సహకరించిన అందరికీ ప్రజా కోర్టులో శిక్ష తప్పదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. విద్యార్థి నిఖిత మృతికి కారకులకు శిక్ష పడేంత వరకు పోరాటానికి కొనసాగిస్తామని అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్నాపూర్ గ్రామంలో పరిగి మండలం అధ్యక్షులు బి పరశురాం రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హత్ సే హత్ జోడో యాత్ర నిర్వహించారు. స్థానిక సర్పంచ్ వెంకటయ్యతో కలిసి లక్నాపూర్ గ్రామంలో నిర్వహించారు. అభద్రతా భావంతోనే ప్రతిపక్ష పార్టీల నేతలపై వైసీపీ ప్రభుత్వం దాడులు చేయిస్తోందని జనసేన పార్టీ రాయలసీమ సమన్వయ కమిటీ సభ్యులు గంగారపు రామదాసు చౌదరి ఆరోపించారు. మదనపల్లె పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తో పాటు పార్టీ నేత పనతల సురేష్లపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. అమరావతిలో బీజేపీ నేతలపై జరిగిన దాడిపై భారతీయ జనతా పార్టీ కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. జగ్గైపేట పట్టణంలో మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అంటూ ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి నిరుద్యోగుల్ని నిలువునా మోసం చేశారన్నారు.